హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం డిసెంబర్ 3వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ముందుగా చూడండి, ఒకటవది పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి. ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. మరి దీనికి సంబంధించి వీళ్ళ రైట్స్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. రెండవది, మహాకుంభ్ని ఒక డిస్ట్రిక్ట్గా యూపీ అన్నటువంటిది డిక్లేర్ చేయటం జరిగింది. సో మహాకుంభమేళా ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటన్నటువంటి తెలుసుకుందాం. మూడవది, ప్రగతి సిస్టమ్ ఏదైతే మన భారతదేశం తీసుకొచ్చిందో దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ స్టడీ అన్నటువంటిది పొగిడిందనమాట. మరి అసలు ప్రగతి సిస్టమ్ అంటే ఏంటి, ఇందులో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ చూడండి, నేవీ చీఫ్ ఏమంటున్నారు, ఆల్మోస్ట్ 26 రఫేల్ ఎం జెట్స్ కి సంబంధించి 3 స్కార్పిన్ సబ్మెరైన్స్ కి సంబంధించి డీల్స్ అన్నటువంటివి సైన్ చేయబోతున్నాం అన్నది. మరి ఈ నేపథ్యంలో డిఫెన్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, పాపీ కల్టివేషన్ అన్నటువంటిది మణిపూర్లో 32.13% తగ్గింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో పాపీ కల్టివేషన్ ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇంత డిప్ అన్నటువంటిది ఇప్పుడు ఎందుకు రికార్డ్ అయింది అన్నటువంటిది తెలుసుకుందాం. అలానే చూడండి, ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎక్స్పాన్షన్ ఇండెక్స్ అన్నటువంటిది 11 months లోకి పడిపోయింది నవంబర్లో అంటున్నారు. మరి దీని రీజన్స్ ఏంటి, ఎందుకు పడిపోయింది, దీని ఇండెక్స్ అన్నటువంటిది ఏంటి, ఈ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ అంటే డిసెంబర్ 3వ తేదీని మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్గా జరుపుకుంటూ ఉంటాము. మరి దీన్ని ఏ సబ్జెక్ట్ కింద లింక్ చేసుకుంటాం మనం, జిఎస్ పేపర్ 2లో సోషల్ ఎంపవర్మెంట్ అన్నటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో దాని కింద చదువుకుంటాం. సోషల్ ఎంపవర్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద. మరి ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటున్నాము. ఇది గ్లోబల్గా ఎవరైతే డిజబిలిటీస్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారో వీళ్ళ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయటానికి, ఇన్క్లూజివిటీని ప్రమోట్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి గ్లోబల్ ఇనిషియేటివ్. 1992వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మరి మన భారతదేశంలో అయితే 2011 సెన్సస్ని గనక తీసుకుంటే 2011 సెన్సస్ని తీసుకుంటే దాదాపు 26.8 మిలియన్ పీపుల్ డిజబిలిటీస్తో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట. మరి అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఒక స్పెషల్ సిగ్నిఫికెంట్ డే ఇది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ సంవత్సరం 2024కి సంబంధించిన థీమ్ ఇతివృత్తం అంటాం. సో ప్రతి ఇంపార్టెంట్ డేకి మనం థీమ్ని చదువుకుంటాం. ఆ థీమ్ ఏంటి అంటే యాంప్లిఫయింగ్ ద లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ అన్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఈ డే ఇంపార్టెంట్, ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, రెండవది ఫిజికల్, డిజిటల్ మరియు సోషల్ యాక్సెసిబిలిటీని అందరికీ అందించడానికి, మూడవది వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ని, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని సొసైటీకి పెంచాలి అన్నట్టుగా ఎంపవర్ చేయటానికి, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి యాక్సెసిబిలిటీని ఎన్హాన్స్ చేయటం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ అన్నటువంటిది పెంపొందించడం, ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాక్సెస్ అన్నటువంటిది పెంపొందించడం. సో వీటన్నింటి లక్ష్యంగా మనం ఈ డేని జరుపుకుంటూ ఉన్నాం. అయితే మనం గమనించాలి, 2011 ప్రకారం మన ఇండియాలో 20% డిజబుల్డ్ పీపుల్ వచ్చేసరికి మూమెంట్ డిజబిలిటీస్ ఉన్నాయి. 19% మందికి విజువల్ డిజబిలిటీస్, ఇంకో 19% మందికి హియరింగ్ డిజబిలిటీస్, ఇంకొక 8% మందికి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో మనకి డిజబిలిటీస్కి సంబంధించి కూడా వివిధ రకాలు ఉంటాయి. మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్, అలాగే మల్టిపుల్ డిజబిలిటీ ఇన్ మూమెంట్, ఇన్ స్పీచ్, ఇన్ హియరింగ్, ఇన్ సీయింగ్ అనేసి ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. అయితే 2011 సెన్సస్ ప్రకారం ఇలా పర్సంటేజ్లో మనం చూసుకుంటాం. అయితే డిజబుల్డ్ పర్సన్స్కి సంబంధించి లీగల్ రైట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిజం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. అయితే అందులో మొదటిది చూడండి, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 అన్నటువంటిది. మరి ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కొన్ని గుర్తుంచుకోవాలి. చూడండి, టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ని ప్రస్తుతం ఉన్నటువంటి 7 నుంచి 21కి పెంచారు. అలాగే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ, అలానే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, వీటిని ఫస్ట్ టైం యాడ్ చేయటం జరిగింది. అలాగే యాసిడ్ అటాక్ విక్టిమ్స్ని కూడా ఇందులో యాడ్ చేశారు. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ 6 to 18 yearsకి చేశారు. అలానే రిజర్వేషన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో
డిజబిలిటీస్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి 4% సీట్స్ని కేటాయించాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలానే ఎవరైతే పీడబ్ల్యూడీస్కి అగెనెస్ట్గా అఫెన్సెస్కి పాల్పడతారో వాళ్ళకి పెనాల్టీస్ విధించాలి అన్నట్టుగా కూడా ఈ చట్టం అన్నటువంటిది చెప్తుంది. అయితే ఇంకా మనకి తెలియాల్సింది ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అట్లానే లీగల్ ప్రొటెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, లీగల్ ప్రొటెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. అందులో ఒకటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 14 అన్నటువంటిది అందరికీ వర్తిస్తుంది. ఏమంటుంది ఇది, ఈక్వాలిటీ బిఫోర్ లా, అవునా. రెండవది వచ్చేసరికి ఆర్టికల్ 21, ఇది కూడా అందరికీ వర్తిస్తుంది, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని చెప్పేసి. అట్లానే మూడవది ఆర్టికల్ 41 అన్నటువంటిది. 41 ఏం చెప్తుంది, స్టేట్ అన్నటువంటిది ఈ పీపుల్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పబ్లిక్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది. సో ఇలాంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గుర్తుంచుకోవాలి. లీగల్ ప్రొటెక్షన్స్ వచ్చేసరికి ఒకటి వీళ్ళ యొక్క రైట్స్కి సంబంధించి రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అన్నటువంటిది ఒకటి. రెండవది వచ్చేసరికి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 అన్నటువంటిది. ఇది మెంటల్ ఇల్నెస్కి సంబంధించిన ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ని సేఫ్ గార్డ్ చేస్తుంది. మూడవది వచ్చేసరికి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాము. ఏ ఇయర్లో తీసుకొచ్చారు, 1992. ఇందులో ఏంటి, రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ పాలసీస్ వీటన్నింటినీ రెగ్యులేట్ చేస్తుంది. ఇది కాకుండా వివిధ రకాల గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ దయాళ్ డిజబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించడం కోసం. రెండవది సుగమ్య భారత్ అభియాన్ అన్నటువంటిది. సుగమ్య భారత్ లేదంటే యాక్సెసబుల్ ఇండియా క్యాంపైన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ సుగమ్య భారత్ అభియాన్ ద్వారా ఫ్రీ యాక్సెస్ని బిల్డింగ్స్కి, ట్రాన్స్పోర్ట్కి, ఐటీకి డిజబుల్డ్ ఇండివిజువల్స్కి అందించాలన్నటువంటిది లక్ష్యం. అట్లానే పీడబ్ల్యూడీస్కి నేషనల్ ఫెలోషిప్స్ అన్నటువంటివి ఇవ్వటం జరుగుతుంది. అట్లానే ఇంకా మనం గనుక గమనిస్తే ఏడీఐపీ స్కీమ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఏడీఐపీ స్కీమ్ అని, ఏంటి ఏడీఐపీ స్కీమ్ అంటే అసిస్టెన్స్ టు డిజబుల్డ్ పర్సన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అట్లానే ఈ పీడబ్ల్యూడీస్కి స్కిల్ ట్రైనింగ్ని అందించడం ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగించడానికి కూడా ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ ఇంకా వీళ్ళు చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు సొసైటీలో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సరైన యాక్సెసిబిలిటీ లేకపోవటం అన్నటువంటిది ఒక రీజన్. సోషల్ స్టిగ్మా అన్నటువంటిది ఇప్పటికీ కూడా వాళ్ళ మీద ఉంది. అలానే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా లిమిటెడ్ జాబ్ పర్స్పెక్ట్స్లోనే ఉంటూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ బ్యారియర్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో ఈ బ్యారియర్స్ అన్నింటినీ తొలగిస్తూ మరిన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరప్రదేశ్ మహాకుంభ్ అంటే మహాకుంభమేళా జరిగేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని, ఆ ఏరియాని డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేయటం జరిగింది. సో దీనిని మనం కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. అయితే ఈ ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి మహాకుంభ అన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దీన్ని కొత్త డిస్ట్రిక్ట్గా ఇప్పుడు చెప్పటం జరిగింది. మరి 2025 సంవత్సరం జనవరిలో ఇక్కడ కుంభమేళా అన్నటువంటిది జరగబోతోంది. మరి ఈ నేపథ్యంలోనే ఇలా డిస్ట్రిక్ట్ అన్నట్టుగా ప్రకటించి ఒక నోటిఫికేషన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయటం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ని దేని కింద ఇష్యూ చేశారు అంటే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మేళా అథారిటీ అంటే ప్రయాగ్రాజ్ యాక్ట్కి సంబంధించి, ప్రయాగ్రాజ్ యాక్ట్ 2017లో ఉన్నటువంటి సెక్షన్ 2 దీని ప్రకారం ఈ నోటిఫికేషన్ని జారీ చేయటం జరిగింది. మరి మేళా అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారి ఈ కొత్త డిస్ట్రిక్ట్కి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీని కలిగి ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ అథారిటీని ఎవరు కలిగి ఉంటారు? మేళా అధికారి ఎవరైతే ఉంటారో అతను దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని కలిగి ఉంటారు. మరి ఎలాంటి పవర్స్ ఉంటాయి మేళా అధికారికి అంటే ఈ మేళా అధికారి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా
అలాగే అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా వీటన్నింటికి సంబంధించి ఆ పవర్స్ అన్నింటినీ కూడా కలిగి ఉంటారు ఇతను. అంతేకాదు ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అలాగే కలెక్టర్కి ఎలాంటి పవర్స్ ఉంటాయో అలాంటి పవర్సే ఈ మేళా అధికారికి కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ మేళా అధికారి ఒక అడిషనల్ కలెక్టర్ని ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి అపాయింట్ చేసుకోవచ్చు అనమాట. అది పక్కన పెడితే మహాకుంభ్ లేదా కుంభమేళా అంటాం. కుంభమేళా అన్నటువంటిది యునెస్కోకి సంబంధించినటువంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ యునెస్కో యొక్క రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో భాగంగా ఈ యొక్క కుంభమేళా గురించి మనం చదువుకుంటూ ఉంటాం. మనకి ఎర్త్ మీద జరిగేటటువంటి ఈ పిలిగ్రిమ్ కాంగ్రిగేషన్స్కి సంబంధించి లార్జెస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ కుంభమేళాగా చెప్తూ ఉంటారు. మరి గోదావరి నాసిక్లో, అలాగే షిప్రా రివర్ ఉజ్జయిన్లో, అలానే హరిద్వార్లో గంగా రివర్, వీటి యొక్క కాన్ఫ్లుయెన్స్ ఏదైతే గంగా, యమున మరియు సరస్వతి అన్నటువంటిది ప్రయాగరాజ్లో జరుగుతుందో ఆ కాన్ఫ్లుయెన్స్నే మనం ఏమంటాం, సంగమం అని పిలుస్తూ ఉంటాం. సో అలాంటి చోట జరిగేటటువంటి మేళానే ఈ యొక్క కుంభమేళా అన్నటువంటిది. ఒక మంత్ పొడవునా ఈ కుంభమేళా అన్నటువంటిది జరుగుతుందన్నమాట. దీనిని గవర్నమెంట్, లోకల్ అథారిటీస్ కలిసి ఆర్గనైజ్ చేస్తారు. దాదాపు 400 మిలియన్ డివోటీస్ ఈ మహాకుంభ మేళాకి ఈసారి పాల్గొంటారు అనేసి అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రగతి సిస్టమ్కి సంబంధించి. ప్రగతి సిస్టమ్ అన్నటువంటి దాన్ని మన భారతదేశం ప్రొయాక్టివ్ గవర్నెన్స్ కోసం అలాగే ప్రాజెక్ట్స్ని ఫాస్ట్ ట్రాక్ చేయటం కోసం తీసుకొచ్చింది. మరి దీనిని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క స్టడీ అన్నటువంటిది పొగిడిందనమాట. మరి ఈ కంటెక్స్ట్లోనే మనకి దేని కింద చదువుకుంటాం దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నారు వీళ్ళు, ఈ ప్రగతి అన్నటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ సిస్టమ్. దీని ద్వారా దాదాపు 340 ప్రాజెక్టులు, అది కూడా $205 బిలియన్ వర్తున్నటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకురావటం ద్వారా ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొస్తోంది ఇండియా అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ కంటెక్స్ట్లో ప్రగతి అన్నటువంటిది ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నట్టుగా దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ని, ఇన్ఫర్మేషన్ని ఈ ప్లాట్ఫామ్లో పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా దానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ని కూడా డిస్కస్ చేస్తారనమాట. మరి ఈ ప్రగతి ప్లాట్ఫామ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2015వ సంవత్సరంలో PMO, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ టీమ్ అన్నటువంటిది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్తో కలిసి దీన్ని డిజైన్ చేయటం జరిగింది. ఇందులోకి వచ్చేసరికి 3 టైర్ సిస్టమ్ అనమాట. ఇది 3 టైర్ సిస్టమ్. మరి ఎవరెవరు ఉంటారు అంటే PMO, అలాగే యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన చీఫ్ సెక్రటరీస్ ఇందులో భాగంగా ఉంటారనమాట. మరి దీని కింద మొత్తం 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 ఆబ్జెక్టివ్స్ అంటే, ఒకటి వచ్చేసరికి గవర్నెన్స్ రిడ్రెసల్ అన్నటువంటిది. రెండవది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది ఏంటి అన్నట్టుగా. మూడవది వచ్చేసరికి ప్రాజెక్ట్ మానిటరింగ్, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఎలా జరుగుతోంది ఏంటి అన్నట్టుగా మానిటర్ చేయటం. సో దీంట్లో డిజిటల్ డేటా మేనేజ్మెంట్, వీడియో కాన్ఫరెన్సింగ్, జియోస్పేషియల్ టెక్నాలజీ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఇందులో యూజ్ చేస్తారు. దీనివల్ల కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం గమనించాలి, ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది అకౌంటబిలిటీని తీసుకురావటానికి, అలానే ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి, ప్రజెంట్ చేయటానికి ఈ గవర్నెన్స్కి సంబంధించి, గుడ్ గవర్నెన్స్కి సంబంధించి ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్గా చెప్తూ ఉంటాం. మరి చూడండి, ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అలాగే టైమ్లీ ఇంప్లిమెంటేషన్ కోసం ఈ ప్రగతి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మరి ప్రగతి అంటే ఏంటి? ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది.
అయితే ఈ ప్రగతికి సంబంధించి ప్రతి మంత్ 4th వెడ్నెస్డే ప్రగతి డే అన్నట్టుగా జరుపుకుని ఆ టైంలో అందరూ మీటింగ్ పెట్టుకుని ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన నేవీ చీఫ్ ఏమంటున్నారు, 26 రఫేల్ ఎంజెట్స్ అలాగే 3 స్కార్పియన్ సబ్మెరైన్స్ కి సంబంధించిన డీల్స్ కుదుర్చుకోబోతున్నామని. మరి ఈ నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ అన్నటువంటి టాపిక్ కింద మనం దీన్ని చదువుకుంటాం. అయితే ఇక్కడ నేవీ చీఫ్ అడ్మిరల్ అయినటువంటి దినేష్ త్రిపాఠి ఈయన ఏమంటున్నారు, రీసెంట్గానే మన భారతదేశం 2nd న్యూక్లియర్ బాలిస్టిక్ సబ్మెరైన్ అయినటువంటి ఐఎన్ఎస్ అరిఘాట్ ఈ సబ్మెరైన్ని మనము సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ ద్వారా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయటం జరిగింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక 2 న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ ని కూడా ఇండిజినస్ గా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, అవి 2036-37 మధ్యలోకి అందుబాటులోకి వస్తాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా రఫేల్ ఎంజెట్స్ కి సంబంధించి స్కార్పియన్ సబ్మెరైన్స్ కి సంబంధించి ఆల్రెడీ డీల్ అన్నటువంటిది కుదరబోతోంది. సో తొందరలో అది కూడా అవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం గమనించాలి, ఐఎన్ఎస్ అరిఘాట్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైర్ చేయటం ద్వారా మన యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీస్ ని మనం ఇంకొంచెం పెంచుకున్నట్టయింది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ లో ఈ NBSMs లో మొత్తం 4 తయారు చేస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఆల్రెడీ మనకి అందుబాటులోకి వచ్చేసింది, అదే ఏంటి ఐఎన్ఎస్ అరిహంత్ అన్నటువంటిది. ఇప్పుడు రెండవది ఏంటి ఐఎన్ఎస్ అరిఘాట్ అన్నటువంటిది. అలాగే మూడవది కూడా ఇంకా న్యూస్లో ఉంది, ఏంటది ఐఎన్ఎస్ అరిదమన్ అని చెప్పేసి. అలాగే 4వది వచ్చేసరికి S4 అని పిలుస్తూ ఉంటారనమాట, దీనికి ఇంకా పేరు పెట్టలేదు. సో ఇలా 4 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ ని మన భారతదేశం తయారు చేస్తుంది. అయితే ప్రతి సబ్మెరైన్ లోనూ ఇండిజినస్ కంటెంట్ అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది, అట్లానే టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటిది కూడా జరుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మణిపూర్లో పాపీ కల్టివేషన్ అన్నటువంటిది 32.13% తగ్గింది అన్నట్టుగా మణిపూర్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అన్నటువంటిది చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో మనం అగ్రికల్చర్ కిందే దీనిని చదువుకుంటాము. బట్ పాపీ కల్టివేషన్ అన్నటువంటిది ఇండియాలో లీగలా అంటే అవును, కొన్ని దేశాలే ఓపియం పాపీ కల్చర్ అన్నటువంటిది చేస్తూ ఉన్నాయి, అందులో మన భారతదేశం కూడా ఒకటి. అయితే మన భారతదేశం ఈ పాపీ మరియు ఓపియంకి సంబంధించిన కల్టివేషన్ మరియు ప్రాసెసింగ్ ని కంట్రోల్ చేస్తుంది. మనకి NDPS చట్టం అన్నటువంటిది ఉంది కదా, NDPS యాక్ట్, అలాగే NDPS రూల్స్ అనేసి ఉన్నాయన్నమాట. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అంటాము. సో దీని ద్వారా కొంతవరకు కంట్రోల్ చేయటం జరుగుతుంది. ఇది కాకుండా ఓపియం యాక్ట్ అని చెప్పేసి, ఓపియం యాక్ట్ 1857 అని చెప్పేసి, అట్లానే ఓపియం యాక్ట్ 1878లో తీసుకురావటం జరిగింది. అట్లానే డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ అనేసి తీసుకొచ్చారు, డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ అని చెప్పేసి 1930. సో వీటన్నిటికీ సంబంధించి ఓపియం అన్నటువంటిది మనం ఎప్పటి నుంచో మన భారతదేశంలో 15th సెంచరీ నుంచి కూడా ఈ పాపీస్ని గ్రో చేయటం అన్నటువంటిది జరుగుతుంది మన భారతదేశంలో. బట్ ఇప్పుడు మనం గమనించాలి, ఈ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో ఓపియం ప్రొడక్షన్ ఒకే ప్రాసెసింగ్కి సంబంధించి స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అన్నటువంటిది మన భారతదేశంలో ఉంది, స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అన్నటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి సంబంధించి ఈ ఇలిసిట్ ట్రేడ్ అన్నటువంటిది జరుగుతోంది అనేసి గుర్తించిన, ఇలిసిట్ ట్రేడ్ జరుగుతోందని గుర్తించిన, రెండవది అడిక్షన్ రిస్క్ అన్నటువంటిది అక్కడ ఉంది అని గుర్తించినా కూడా ఈ ఓపియం పాపీ కల్టివేషన్ని స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేస్తూ ఉంటారనమాట. గవర్నమెంట్ ఇప్పటికే మనం చూస్తే 22 డిస్ట్రిక్ట్స్, అది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వీటిలో ఓన్లీ కొన్ని చోట్ల మాత్రమే వీటిని పండించటానికి అలో చేయటం జరిగింది. సో వీటికంటూ లైసెన్సింగ్ పాలసీ అన్నటువంటిది కూడా ఉంటుందన్నమాట. సో మినిమం ఈ ఫీల్డ్లో ఉండాలి, మ్యాక్సిమం ఏరియా ఇంతే ఉండాలి, అలాగే సింగిల్ కల్టివేటర్ కింద ఉండాలి, మ్యాక్సిమం బెనిఫిట్ ఇదిగో ఇంత ఉండాలి, న్యాచురల్ కాజెస్ వల్ల డ్యామేజ్ అయితే ఇంతవరకు మాత్రమే మ్యాక్సిమం బెనిఫిట్ ఇస్తాము అన్నట్టుగా ఇలా డిఫరెంట్గా దీనికి సంబంధించి లైసెన్సింగ్ పాలసీస్లో ఉంటాయన్నమాట.
అట్లానే ఒకవేళ ఇల్లిసిట్ కల్టివేషన్ జరిగింది అనేసి గవర్నమెంట్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా గుర్తించిందనుకోండి, అలా స్ట్రిక్ట్గా మానిటర్ చేసేసి వాటన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మణిపూర్లో చూడండి, పాపీ కల్టివేషన్ని దాదాపు చాలా ఏరియాలో తొలగించిందనమాట. ఎందుకు అంటే ఇలిసిట్ పాపీ ఫీల్డ్స్ ఉన్నాయి అన్నట్టుగా గుర్తించడం వల్ల. అలాగే వీటికి సంబంధించి ఒకటి గమనించాలి, ఈ పాపీ కల్టివేషన్ ఏదైతే ఉందో లేదా ఓపియం ఏదైతే ఉందో దీనివల్ల ఇటు పాజిటివ్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇటు నెగిటివ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అనుకోండి, ఈ ఓపియం అన్నటువంటిది న్యాచురల్ సబ్స్టాన్స్ పాపీ సీడ్స్ నుంచి ఇది వస్తుంది. సో దాని డెరివేటివ్స్ని మెయిన్గా పెయిన్ మేనేజ్మెంట్కి వాడుతూ ఉంటారు. క్యాన్సర్ పేషెంట్స్కి పెయిన్ కిల్లర్స్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. లేదు అంటే మనకి కాఫ్ వస్తూ ఉంటుంది కదా, కాఫ్ సప్రెషన్కి కూడా ఓపియం ప్రొడక్ట్ అయినటువంటి కొడైన్ అన్నటువంటిది పనికి వస్తుంది అనమాట. నెగిటివ్గా ఏమేమి ఉన్నాయి చెప్పండి? స్మోకింగ్కి, డ్రింకింగ్కి, ఈవెన్ వాటి పిల్స్ని తీసుకుంటూ ఉంటారు, ఈటింగ్కి కూడా. అట్లానే అడిక్షన్ అన్నటువంటిది వస్తుంది. కాబట్టే వరల్డ్ వైడ్గా చాలా దేశాలు దీన్ని రెగ్యులేట్ చేశాయి, కొన్ని దేశాలు అయితే బ్యాన్ చేయటం జరిగింది. అయితే ఇందులోకి వచ్చేసరికి ఏమవుతుంది ఓపియంలో అంటే కొన్ని నైట్రోజన్ కంటైనింగ్ బేసెస్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. అవి హ్యూమన్స్ అలాగే మిగతా యానిమల్స్ మీద సైకలాజికల్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలోనే ఇందులో మార్ఫైన్ అనేసి కావచ్చు, క్వినైన్ కావచ్చు, ఎఫిడ్రిన్ కావచ్చు, నికోటిన్ కావచ్చు, ఇవన్నీ ఆల్కలాయిడ్స్ కూడా ప్రైమరీగా ప్లాంట్స్లో దొరుకుతూ ఉంటాయి. ఎస్పెషల్గా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించిన కొన్ని ఫ్యామిలీస్లో కనపడుతూ ఉంటాయి. అందులో ఒకటి ఈ యొక్క ఓపియం అన్నటువంటిది కూడా. సో దీనికి సంబంధించి చాలా దేశాలు రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి పెట్టాయి. మన దేశంలో కూడా దీని కల్టివేషన్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అన్నటువంటిది కూడా ఉంది. అయితే మేవార్ రీజియన్ ఏదైతే ఉందో మన భారతదేశంలో, ఈ మేవార్ రీజియన్ అన్నటువంటిది ఓపియం కల్టివేషన్ని అగ్రికల్చర్ ఆఫ్ డిగ్నిటీ అనేసి పిలుస్తూ ఉంటాయి. స్వాభిమాన్ కి ఖేతీ అని కూడా అంటూ ఉంటాం ఓపియం కల్టివేషన్కి సంబంధించి. సో కొన్ని నోటిఫైడ్ ట్రాక్ట్స్లో మాత్రమే మన భారతదేశం ఓపియం కల్టివేషన్ని పర్మిట్ చేసింది. ఇది గుర్తుంచుకోవాలి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎక్స్పాన్షన్ ఇండెక్స్ అన్నటువంటిది 11 నెలల దిగువకు పడిపోయింది నవంబర్లో అన్నట్టుగా అంటూ ఉన్నారు. సో దీనిని మనం ఎకానమీకి సంబంధించి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ చెప్తున్నటువంటిది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అన్నటువంటిది. ఏంటి? పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ లేదా పిఎంఐ ఇండెక్స్ అనేసి కూడా మనం పిలుస్తూ ఉంటామన్నమాట. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి మన ప్రొడక్షన్ గ్రోత్ అన్నటువంటిది ఎలా ఉంది అని తెలియజేయటానికి ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక సర్వే బేస్డ్ మెజర్ అన్నమాట. సో ఇందులో కీ బిజినెస్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రీవియస్ మంత్తో ఇలా కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఈ పిఎంఐ యొక్క పర్పస్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి ఇప్పుడు కరెంట్ అలాగే ఫ్యూచర్ బిజినెస్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా ఎవరైనా కంపెనీ డెసిషన్ మేకర్స్, అలానే అనలిస్టులు, అలాగే ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్ సెక్టార్కి కూడా సపరేట్గా క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుంది పిఎంఐ అన్నటువంటిది. ఇందులో పిఎంఐ నెంబర్ అన్నటువంటిది 0 నుంచి 100 వరకు ఉంటుందన్నమాట. అందులో 0 నుంచి 50 వచ్చింది అనుకోండి, అప్పుడు అది కాంట్రాక్షన్. అంటే ఏంటి? అక్కడ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నటువంటిది కాంట్రాక్షన్కి గురవుతోంది అనేసి అర్థం. అదే 50 నుంచి 100 అనుకోండి, అప్పుడు అక్కడ మార్కెట్ ఎక్స్పాన్షన్ అన్నటువంటిది జరుగుతోంది అనేసి అర్థం. అలా కాకుండా 50 ఉన్నిందనుకోండి, అప్పుడు స్టేబుల్గా ఉంది అని చెప్పేసి అర్థం. అంటే పిఎంఐ అన్నటువంటిది ప్రీవియస్ మంత్లో ఎక్కువగా ఉందనుకోండి, ప్రస్తుతం కన్నా ఎకానమీ కాంట్రాక్ట్ అవుతోందనేసి. అలా ప్రీవియస్ మంత్ కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు అది ఎక్స్పాండ్ అవుతోంది అని చెప్పేసి. సో ఈ పిఎంఐని ఎవరు కంపైల్ చేస్తారు అంటే ఐహెచ్ఎస్ మార్కెట్ అన్నటువంటిది దాదాపు మన ప్రపంచంలో 40 దేశాలకు పైగా ఈ ఎకానమీస్ని క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. సో ఐహెచ్ఎస్ మార్కెట్ అన్నటువంటిది ఎస్ఎన్పి గ్లోబల్ అనేసి రేటింగ్స్ ఇస్తారు కదండి, గుర్తుందా? సో ఎస్ఎన్పి గ్లోబల్లో ఇది కూడా భాగం.
సో పిఎంఐ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకటి మన యొక్క ఎకనామిక్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. హై పిఎంఐ ఉంది అంటే ఎకానమీలో పాజిటివ్ సైన్ ఉంది అన్నట్టుగా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టార్ అన్నటువంటి మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, దానివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది అనేసి. అదే లో పిఎంఐ ఉంది అంటే నెగిటివ్ సైన్, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్ సెక్టార్ అన్నటువంటిది స్ట్రగుల్ అవుతోంది, దానివల్ల ఓవరాల్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది అన్నట్టుగా. సో ఇది గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.